కరివేపాకు పౌడర్ అండి, 1/2 kg తీసుకొని పౌడర్ చేసేసుకున్నాను. ఈ హెయిర్ గ్రోత్ కి చాలా చాలా మంచిది. తర్వాత కొలెస్ట్రాల్, డయాబెటీస్ అంతా కంట్రోల్ అవుతుంది. డైజెషన్ చాలా బాగుంటుంది. దోశ మీద ఇలా వేసేసుకోవచ్చు. కళాయి రొట్టి, ఇడ్లీ, వేడివేడి అన్నానికి బాగుంటాయండి. కరివేపాకు వాష్ చేసుకుని క్లాత్ మీద ఇలా ఇంటి లోపల వేసేసుకున్నాను. 1 కప్ ఏపిన శనగపప్పు వేసి ఫ్రై చేసుకుని తీసుకున్నాను. తర్వాత 1 కప్ మినపప్పు ఫ్రై చేసి తీసుకున్నాను. 1 కప్ శనగపప్పు, 1 కప్ ధనియాలు ఫ్రై చేసి తీసేసుకున్నాను. తర్వాత 1 కప్ జీలకర్ర, 1 కప్ గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకుని తీసేసుకున్నానండి. దాని తర్వాత మిరియాలు ఒక 20, 1/2 టీ స్పూన్ ఆఫ్ మెంతులు వేసి ఫ్రై చేసి తీసుకున్నాను. 1 డ్రాప్ నూనె వేసేసి 30 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని తీసేసుకున్నాను. వాళ్ళ కారం బట్టి అండి. తర్వాత ఎండబెట్టించుకున్నాను కదా, ఆ కరివేపాకు 1/2 kg వేసి ఫ్రై చేసుకున్నాను. హాఫ్ వేసి ఫ్రై చేస్తే బాగా వస్తుందని తీసుకున్నానండి. నూనె కొంచెం వేసి ఫ్రై చేశాను. చింతపండు వేసుకున్నాను. ఎండి కొబ్బరి, ఎల్లుల్లిపాయ 20 రెబ్బలు, ఇంగువ, సాల్ట్ వేసి మిక్సీ చేసి